బ్రో అన్‌ప్లాన్డ్, అన్‌షెడ్యూల్డ్. అయితే మోడీ గారు ఎవరికీ చెప్పకుండా ఈవెన్ మన రక్షణ శాఖ మంత్రికి కూడా తెలియకుండా ఎక్కడికో వెళ్లారంట. ఆయన ఎందుకు వెళ్లారో ఆయన ప్లాన్ ఏంటి అసలు? సో ప్రజెంట్ మన దేశంలో ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక దేశానికి ప్రధానమంత్రి అంటే ఆయన ఎవరికి కూడా ఒక కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా ఏ ప్లేస్కి వెళ్ళొద్దు. సో వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా ఎవరికైనా చెప్పాలి. రక్షణ దళాలు కూడా ఆయనతో పాటు ఉండాలి. కాకపోతే ఇప్పుడు అసలు మోదీ గారి ధైర్య సాహసాలు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ధైర్యాన్ని చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అరే ఒక నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలని చాలామంది కూడా అనుకుంటున్నారు. అయితే ఈరోజు ఆయన డైలీ వారి షెడ్యూల్లో మాత్రం ఈ ప్లేస్కి వెళ్ళాలని ఆయన షెడ్యూల్ మాత్రం ప్రిపేర్ చేసుకోలేదు. హఠాత్తుగా ఆయన మాత్రం పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ని సందర్శించడం జరిగింది. సో అంటే ఇది ఇక్కడ కనీసం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆయన చెప్పలేదు. సో ఆయన చుట్టూ అప్పుడప్పుడే ఆయనకు అనిపించేసిందంట, సో ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో పాటు నేను మాట్లాడాలి, అసలు ఏ విధంగా చేశారు, వాళ్ళ ధైర్య సాహసాలు నేను మెచ్చుకోవాలని చెప్పేసి అప్పుడప్పుడు అనుకొని ఆయన మాత్రం అక్కడికి వెళ్ళి ఎయిర్ వారియర్స్తోని కూడా ముచ్చటించడం జరిగింది. సో వాళ్ళతో పాటు మాట్లాడి అసలు యుద్ధం పట్ల మీరు వ్యవహరించిన తీరు కావచ్చు, అదేవిధంగా మీ ధైర్య సాహసాలు కూడా చాలా గొప్పవి. సో ఈరోజు మీరు మనం అందరం కూడా ఇంత హ్యాపీగా ఇక్కడ ఉండి మాట్లాడుకుంటున్నామంటే మీరు చూపించిన ధైర్య సాహసాల వల్లనే. దేశమంతా కూడా ఇప్పుడు మీరు చూపించినటువంటి ఆ ధైర్య సాహసాల వల్ల ఇప్పుడు దేశమంతా కూడా హ్యాపీగా ఉంటూ ప్రశాంతంగా ఉంటున్నారనే విధంగా ఆయన మాత్రం అక్కడ ఎయిర్ వారియర్స్తో మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళతో పాటు కొన్ని ఫొటోస్ దిగి వాళ్ళతో పాటు మాట్లాడి సో నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నాము అని వాళ్ళతో, అంటే ఆయన ఒక ప్రధానమంత్రి లాగా కాకుండా వాళ్ళతో పాటు ఒక కొలీగ్ లాగా, వాళ్ళతో పాటు ఉద్యోగం చేసిన ఒక వ్యక్తిలాగా వాళ్ళతో పాటు కలిసిపోయి మాట్లాడి వాళ్ళ సుఖాలేంటి, దుఃఖాలేంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా ప్రధాని గారు అంటే ఎంతసేపు అయినా కూడా అక్కడ ఉండి వాళ్ళతో పాటు మాట్లాడే వెళ్తానని చెప్పేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ మనకు పాకిస్తాన్ ఇండియా మధ్యన ఏదైతే ఒప్పందం ఉందో ఇప్పుడు ఈ కాల్పులు అనేవి ఆపేయడం అనే దాని గురించి, సో కనీసం ఒక ఏదైనా వాళ్ళకి షరతులు పెట్టకుండా ఇంత ఈజీగా ఏ విధంగా అంగీకరించారు అని చాలామంది కూడా ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ కూడా ఆయన చెప్పేది ఒకటే మాట, మన ఇండియన్ గవర్నమెంట్ తలుచుకుంటే, మన ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఏ దేశం కూడా పనికిరాదు, ప్రతి ఒక్కరు కూడా ఎంత పెద్ద ఉగ్రవాదులైనా కూడా మన కాళ్ళ బీరానికి రావాల్సిందే అనే విధంగా ఆయన ఒకటే ఒక్క మాట, మీరు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కనీసం ఒక్క బుల్లెట్ కూడా బార్డర్ దాటే ధైర్యం కూడా వాళ్ళు చెయ్యలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నాం కాబట్టి వాళ్ళు ఒక్క బుల్లెట్ మన బార్డర్ దాటి లోపలికి వచ్చినా కూడా ఖచ్చితంగా మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక దేశం కూడా ఉండకుండా చేస్తాము. అలాంటి ఒప్పందాన్ని పకడ్బందీగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఓన్లీ ఒక ట్రైలర్ మాత్రమే అనే విధంగా అది అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికైతే ప్రధాని గారు ఈ విధంగా కనీసం ఎవరు కూడా చెప్పకుండా అప్పటిదప్పుడు అనుకోండి ఇలాంటి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఈ విధంగా హఠాత్తుగా వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక నాయకుడు ఖచ్చితంగా ఉండాలి అనే విధంగా ఆ ఫోటోని షేర్ చేస్తూ కింద రాసుకొస్తున్నారు.